హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రిపోర్ట్స్ ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటిని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే అడానీ పోర్ట్స్ని రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రీజన్ ఏమంటే మీరు ఇక్కడ చూసారంటే క్లియర్గా మనకి ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్, బులిష్ ప్రైస్ యాక్షన్ తెలుస్తుంది. ఎలాగంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే కంటిన్యూస్గా ఒక బులిష్ ర్యాలీ ఇచ్చింది. బులిష్ ర్యాలీ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీ ఏమైందంటే కిందికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్లా కనిపిస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే ప్యాటర్న్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఏమైందంటే కంటిన్యూ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కనిపించిందో ఒక పెద్ద టైం ఫ్రేమ్లో, ఒక బులిష్ ర్యాలీ, దాని తర్వాత కన్సల్టేషన్, సేమ్ అదే మనకు ఇక్కడ కూడా రిపీట్ అయిందనమాట. ఒక బులిష్ ర్యాలీ, దాని తర్వాత స్లో అండ్ స్టడీ కన్సల్టేషన్ అనమాట. సో ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళి ఈ హై రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ చూసామంటే ఒక స్ట్రాంగ్ బులిష్ ర్యాలీ అండ్ స్లో అండ్ స్టడీ కిందికి వచ్చింది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే బ్రేక్అవుట్ దగ్గర ఒక సపోర్ట్ అనేది తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒక బేస్ అనేది క్లియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ చూసామంటే సపోర్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది అగైన్ అండ్ అగైన్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న జోన్ కూడా ఫామ్ అయింది. ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే బీపీసీఎల్ని కూడా రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక మంచి వాలటైల్గా ఉంది, ఒక పెద్ద రేంజ్లో వాలటైల్గా ఉంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం ఇక్కడ చూసామంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ తర్వాత ఏమైందంటే ఒక మంచి రేంజ్లో కూడా ఫామ్ అయింది. ఆ రేంజ్ తర్వాత ఏమైందంటే అండ్ లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక మంచి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్లో కూడా ఫామ్ అయింది. అండ్ ఒకవేళ రేపు దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని ఒక హ్యామర్ క్యాండిల్ అని అంటారు. అండ్ ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కంటిన్యూ ఎక్కడి దాకా వెళ్తుందంటే ప్రీవియస్లీ మీకు గుర్తుందో లేదో నిన్న కూడా దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ హైస్ ఏదైతే ఉన్నాయో ఈ హైస్ దాకా టచ్ కావచ్చు అని చెప్పి. బట్ ఏమైందంటే మార్నింగ్ ఇది వెంటనే కిందికి వచ్చిన తర్వాత డే ఎండ్లో ఏమైందంటే పైకి వెళ్ళి క్లోజ్ అయింది. సో దానికోసమే ఈరోజు కూడా మనం దీన్ని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మేబీ ఈసారి ఇది హై కూడా బ్రేక్ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే సంటెక్ని రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ వచ్చేసి ఓన్లీ బులిష్లో మాత్రమే ఉన్నాయి. వెరీ రేర్గా చాలా వెతికి మరీ తీసుకున్నాను అనమాట. అండ్ మీకు ఇంకో విషయం అనమాట, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వచ్చేసి 5-6% అనేది చాలా ర్యాలీ వెళ్ళిపోయి. మీరు ఇక్కడ చూసామంటే మనం ఏదైతే స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నామో సమ్వేర్ మరీ పెద్దగా అంత మూవ్మెంట్ కానీ స్టాక్స్ మాత్రమే పెట్టుకున్నాం. రీజన్ ఏమంటే ఇక్కడ మీరు చూసారంటే ఏదైనా స్టాక్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అనుకోండి, ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ఆల్రెడీ ఒక మంచి ర్యాలీ ఇచ్చేసింది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఏదైతే ఈ స్టాక్ అనేది బులిష్ ర్యాలీ ఇచ్చేస్తుందో దీని తర్వాత ఏం చేస్తారంటే ఒక బయింగ్ ఎంట్రీ అనేది తీసుకుంటారు. అండ్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఇలాంటి పెద్ద ర్యాలీస్ ఇచ్చిన తర్వాత ఒక చాలా లెస్ ఛాన్సెస్ అనమాట మళ్ళీ ఇంకో పెద్ద ర్యాలీ ఇచ్చేది. డెఫినెట్లీ పైకి వెళ్ళొచ్చు. ఎలాగంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక స్మాల్ బులిష్ క్యాండిల్ ఫామ్ కావచ్చు అనమాట. చాలామంది ఎలా అంటే ఓకే ఇది ఒక మంచి బులిష్ కన్ఫర్మేషన్ అండ్ దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనకు డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తాయి అనుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వస్తాయి కూడా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఏదైతే ఈ పెద్ద ర్యాలీ ఇచ్చిందో ఈ ర్యాలీ దగ్గర నుంచి డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ 30-40% అనేది ఒక పుల్ బ్యాక్ కూడా ఉంటుంది. సో ఆ పుల్ బ్యాక్లో మనకి ఏమవుతుందంటే లాసెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకోవడానికి కిందికి రావచ్చు. సో ఆ టైంలో మనకు లాసెస్ అనేది కనిపిస్తాయి. సో దానికోసం మనం ఏదైతే మూమెంటం రావడానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదనమాట, ఇది ఒక బెస్ట్ మూమెంట్ అనమాట. ఒకవేళ మనం నిన్న దీన్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుండేది. బట్ ఇది ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని డిస్కస్ చేయలేదు నిన్న. ఇక్కడ చూసామంటే ఇది మంచి ఒక బులిష్ ప్యాటర్న్లా కనిపించింది. అండ్ మూమెంట్ ఇవ్వడానికి ముందు మనం ప్లాన్ చేసుకుంటేనే అప్పుడు మనం మూమెంటంని కంప్లీట్గా ఏమంటారు ర్యాలీలో మనం కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా చూసామంటే క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ దగ్గర ఒక సపోర్ట్ ఉందో సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి అగైన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసి కంటిన్యూ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. సో జస్ట్ ఇదే అనమాట. మూమెంటం అయిపోయిన తర్వాత ఎంట్రీ తీసుకోకండి, మూమెంటం కాకముందుకి ఎంట్రీ తీసుకోండి. అప్పుడే మనకు టార్గెట్స్ అనేది పెద్దగా కనిపిస్తాయి. అండ్ బ్యాక్ టు అనాలిసిస్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఇక్కడ చూసామంటే సంటెక్ని రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే ఆబ్వియస్ రీజన్ ఇక్కడ ఒక మంచి రేంజ్ ఉంది. డెఫినెట్లీ ఇది సెల్లింగ్లో అయితే క్లియర్గా లేదు. సెల్లింగ్ ఎప్పుడు అంటే క్లియర్గా ఒకవేళ ఈ స్టాక్ వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుందో కింద నుంచి ఏదైతే ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుందో సమ్వేర్ ఈ క్యాండిల్ ఇక్కడ ఉండింటే మనం డెఫినెట్లీ దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే సెల్లింగ్ కోసం రాలేదు, బట్ ప్లాన్ మనం చేసుకుంటాం. ఎందుకంటే అన్ని స్టాక్స్ మనం బయింగ్లో పెట్టుకుంటే ఏదైనా మార్కెట్ ఒకవేళ నిఫ్టీ రేపు కిందికి వచ్చింది అనుకోండి, మనకు కొన్ని స్టాక్స్ అనేది కిందికి వస్తాయి. ఆ టైంలో మనకు వాచ్ లిస్ట్లో ఏవి సెల్లింగ్ కోసం లేదనుకోండి,
మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేం. సో దానికోసం అట్లీస్ట్ 1 or 2 స్టాక్స్ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ ఒకవేళ ఈ స్టాక్ అనేది రేపు దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉంది. రేపు ఒకవేళ దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి, ఈ బులిష్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఫేడ్ అవుట్ అయిపోతుంది. దానివల్ల ఇది కిందికి వచ్చి సమ్వేర్ ఇక్కడ క్లోజ్ ఇవ్వచ్చు. సో దానికోసం రేపు దీన్ని మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే సిఎట్ కూడా రేపు మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే యాక్చువల్లీ ఇది ఒక మంచి బులిష్ క్యాండిల్లా కనిపించింది, బులిష్లా ఫామ్ అయింది. ఎలాగంటే మనం ఇక్కడ చూసామంటే ఏదైతే ఈ ర్యాలీ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా కిందికి వచ్చి ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏమైందంటే ఇది ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే కిందికి వచ్చి సపోర్ట్ అనేది తీసుకుంది, కానీ ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళలేదు అనమాట. ఇది అగైన్ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి, కానీ దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది దొరకట్లేదు. మనం లాస్ట్ క్యాండిల్ చూసామంటే అగైన్ ఇది కిందికే క్లోజ్ అయింది. సో దానికోసం రేపు దీన్ని మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ దీని లో అనేది బ్రేక్ అయింది అనుకోండి, సమ్వేర్ ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఇక్కడ దాకా రీటెస్ట్ కావచ్చు. సో దానికోసం రేపు దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాము. ఏదైనా పర్టికులర్ స్టాక్స్ గురించి డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్ రాయండి. అండ్ వీడియో ఒకవేళ ఫాస్ట్గా ఉంటే కాస్త స్లో చేసి చూడండి, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో నాకు జాబ్ కూడా ఉందన్నమాట, నేను ఒక జాబ్ కూడా చేస్తాను. సో దర్ ఆర్ మెయిన్ పర్పస్ టు హియర్ అనమాట. జాబ్ చేస్తూ కూడా మనం ట్రేడ్ డెఫినెట్లీ చేయొచ్చు. సో దానికోసమే ఈ అనాలిసిస్ అనేది చెప్తున్నాను. సో ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఒకవేళ ప్లాన్ లేదనుకోండి, ర్యాండమ్గా వెళ్ళి ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అన్నెసరీ రిస్క్ అనేది పెరిగిపోతుంది అండ్ స్టాప్ లాసెస్ అనేది కూడా హిట్ అయిపోతాయి. సో ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్లాన్ చేసుకున్నాను సెల్లింగ్ కోసం. రేపు ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయింది, సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను, ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుంది, పైకి వెళ్తుందా, కంప్లీట్లీ ఇగ్నోర్. ఒకవేళ కిందికి వస్తుంది అండ్ గ్యాప్ అప్ ఎంత లాంగ్లో ఓపెన్ అవుతుంది అది కూడా మ్యాటర్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్, ఇంత గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ కిందికి వచ్చినా కూడా మనం ట్రేడ్ తీసుకోలేం, ఎందుకంటే ఆల్రెడీ సెల్లర్స్కి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో దానికోసం మన టార్గెట్ సమ్వేర్ ఇక్కడ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయ్యడానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఫోర్స్ఫుల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ని ఇక్కడ దాకా రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జరగని పని. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే దీన్ని ఫ్లాట్గా అంటే సమ్వేర్ ఈ రేంజ్ లోపల ఓపెన్ అయ్యి దీనిలో అనేది బ్రేక్ అయింది అనుకోండి, డెఫినెట్లీ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయినా కూడా ఓపెన్ అయ్యి కిందికి వచ్చి ఇక్కడ కంటిన్యూస్గా ఒక 1-2 hours టైం స్పెండ్ చేసి అగైన్ లో బ్రేక్ అయితే అప్పుడు కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మార్నింగ్ డైరెక్ట్గా గ్యాప్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చేస్తే కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి. అండ్ గ్యాప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతే కూడా ఇగ్నోర్ చేయండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయితే మాత్రం మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అండ్ టార్గెట్ మనం ఇక్కడ దాకా ప్లాన్ చేసుకోవచ్చు. సమ్వేర్ మీరు ఏదైతే ఈ లో ఉందో ఇక్కడ దాకా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దట్ వుడ్ బి గుడ్ అనమాట. సో ఇవాళ అయితే మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.